అందరికీ నమస్కారం. ఈరోజు నూతన సంవత్సర వేడుకలతో పాటు మంచి శుభవార్త విన్నాం. జన సైనికులందరూ కూడా ఆనందోత్సాహాల్లో తేలియాడుతున్నారు. 10 సంవత్సరాల తర్వాత 11వ ఆవిర్భావ సభ ప్రభుత్వంలోకి జనసేన పార్టీ ఎంటర్ అయిన తర్వాత మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిది డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ప్రసంగం వినడానికి మేమంతా ఎగర్గా వెయిట్ చేస్తున్నాం. దానికి తోడు ప్లేనరీ సమావేశాలు జరుగుతున్నాయన్న వార్త వినగానే జన అందరిలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. రాబోయే ఆవిర్భావ సభ మరింత బాధ్యతలను చూపిస్తూ ఆల్మోస్ట్ మేము రాజకీయం గత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జూన్ నెల నుంచి జన సైనికులు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఎవరెవరు ఏవే పనులు చేయాలి, అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏమేమి సూచనలు ఇస్తారు, రూట్ లెవెల్స్లో పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి మేమేం చేయాలని చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నాం. ఇది మా అందరికి కూడా శుభవార్త. పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు నాదెళ్ల మనోహర్ గారి నైపుణ్యంతో దాదాపు 10 సంవత్సరాల పాటు చాలా క్రమశిక్షణగా పార్టీని ముందుకు నడిపించారు. ఆయన ఆధ్వర్యంలో రేపు ప్లీనరీ సమావేశాలు 12, 13, 14 తేదీలో జరుగుతాయని ప్రకటన తర్వాత జనసేన కేడర్ అంతా కూడా చాలా ఆనందంగా విజయోత్సాహాలు తేలిపోయింది. ఖచ్చితంగా కూడా ఇది ఒక మైల్ స్టోన్. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ ఏ విధంగా పార్టీకి అధికారంలోకి వచ్చింది, రాబోయే రోజుల్లో ప్రజల్లోకి ఏ విధంగా చేరుతుందని దిశానిర్దేశం చేయనున్నారు. మేమంతా కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఆయన ప్రతి ప్రసంగం కూడా ఒక చరిత్రే. 10 ఆవిర్భావ సభలో ఆయన ఇచ్చిన స్పీచ్ చూస్తుంటే ప్రజలను ఉద్దేశించి చాలా చక్కగా ఉంటుంది. దానికోసం ప్రజలందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మేము కూడా దానికోసం ఎదురు చూస్తున్నాము. ఆవిర్భావ సభ ఈ 3 నెలలు తొందరగా చాలా స్పీడ్గా గడిచిపోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా జనసేన కేడర్ అంతా కూడా మా బాధ్యతలు ఏమిటి, రాబోయే రోజుల్లో మేము ఏ విధంగా దిశానిర్దేశం చేయాలని ఎదురు చూస్తున్నాం. పటిష్టమైన వ్యవస్థతో ప్రజల్లోకి మరింత చొచ్చుకోపోయి గ్రామాల కమిటీల్లోకి ముందుకు వెళ్ళి మండల స్థాయిలో పార్టీని బలోపేతం చేసి మున్సిపల్ కార్పొరేషన్లు, డివిజన్లు ఇవన్నిట్లో కూడా బలోపేతం చేసే దిశగా వస్తున్నాం. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో ప్రతి ఎన్ని ఎలక్షన్లు కూడా చూసాము. అన్నిటి గురించి అవగాహన ఉంది, కానీ రూట్ లెవెల్లో స్ట్రాంగ్గా వెళ్ళలేకపోయినాం. ఈరోజు ఎంతో అభిమానం ఉన్న అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా వాళ్ళ నిర్దేశించిన సూచనలు పాటిస్తూ జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తాం. జై జనసేన, జై హింద్.